వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేదాంతం. కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం హైదరాబాద్లో ఉన్న చాలా పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. ఇది చాలా ప్రసిద్ధమైనది. ఒకనాటి కాకతీయ రాజవంశాన్ని పాలించిన ప్రతాపరుద్రుడు ఈ కర్మాన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు అని అంటారు. స్థల పురాణం ప్రకారం 12వ శతాబ్దంలో కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుడు వేట కోసం లక్ష్మీపురం అనే ఒక గ్రామం సమీపంలో ఉన్న అడవికి వెళ్తారు. ఈ గ్రామం నేటి హైదరాబాద్కి సమీపంలో ఉంది. చాలా కాలం పాటు వేటాడిన తర్వాత ప్రతాపరుద్రుడు ఆయన సైన్యం విశ్రాంతి కొరకు ఒక చోటన ఆగారు. ఆ ప్రాంతంలో ప్రతాపరుద్రుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పులి గర్జన ఆయనకి వినిపించింది. దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళడం ప్రారంభించాడు. అక్కడ దగ్గరలో ఉన్న తుప్పల నుండి శ్రీరామనామ జపం వినిపించింది. ఆ నామం వస్తున్న వైపు వెళుతూ అక్కడున్న తుప్పలు తొలగించగా అక్కడ ఒక భంగిమలో కూర్చున్న హనుమంతుడి విగ్రహం కనుగొంటారు. ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఆ హనుమంతుడి విగ్రహానికి పూజలు చేసి తిరిగి నగరానికి వచ్చేస్తారు. ఆ రాత్రి ప్రతాపరుద్రుని కలలోకి హనుమంతుల వారు వచ్చి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాల్సిందిగా చెబుతారు. రాజు వెంటనే తన సైన్యంతో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కాకతీయ రాజవంశం తరువాత 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం ఇండియా అంతటా వ్యాపించడం ప్రారంభించింది. ఔరంగజేబ్ తన సైన్యాన్ని దేశం నలుమూలలకి పంపాడు. దక్షిణాన ఉన్న హైదరాబాద్ సుల్తానులని జయించి గోల్కొండని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిరాశతో అతని సైనికులు తిరిగి వెళుతున్నప్పుడు హిందువుల ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేశారు. అదే దారిలో కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం వాళ్ళ దృష్టిలోకి వచ్చింది. విగ్రహంతో పాటు ఆలయాన్ని కూడా ధ్వంసం చేయాలి అనుకున్నారు. అతని సైనికులు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏదో ఒక దివ్యశక్తి వాళ్ళని సరిహద్దు వరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఈ వార్తను ఔరంగజేబ్కి తెలియజేయగా స్వయంగా ఆయనే పరిశీలించడానికి వస్తారు. అతను ఆలయం సమీపంలోకి రాగానే ఎక్కడో ఉరుములతో కూడిన ఒక శబ్దం, మందిర్ తోడ్నా హేతో పేలేతుం కర్మాన్ ఘాట్ అని వినిపించింది. అంటే మీరు ఆలయాన్ని ధ్వంసం చేయాలి అనుకుంటే మీ హృదయాన్ని బలోపేతం చేసుకోండి అని అర్థం. ఈ ఉగ్రస్వరం విన్న తర్వాత ఒక వెలుగు వాళ్ళని చుట్టుముట్టడం చూసి భయంతో ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోతారు. కరోమన్ ఘాట్ అనే పదాలు కాలక్రమంలో కర్మాన్ ఘాట్గా మారాయి. నేటికి ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ దర్శనమిస్తారు. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి సమీపంలో ఉన్న సరూర్ నగర్ మండలంలో ఉంది. 3 acres ల్యాండ్లో నిర్మించబడి ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి. వారితో పాటు రాముడు, శివుడు, సరస్వతి, దుర్గా, సంతోషి మాత, వేణుగోపాలుడు మరియు జగన్నాథుడు వంటి ఇతర దేవతలు కూడా ఉన్నారు. కోరిన కోరికలు నెరవేర్చే కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇది ఈ రోజు కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయ విశిష్టత. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నేను మీ లిఖిత.